వై టు ఎండ్యూర్ అంటే ఎందుకు కొన్ని సమస్యలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు ఎందుకు తట్టుకొని ఎందుకు ముందుకెళ్ళాల. ఎండ్యూరెన్స్ ఈజ్ తట్టుకోవడం. ఇక్కడ దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు తట్టుకోవాలా, ఎందుకు భరించాలా. కానీ ఈరోజు వాక్యం ఏంటంటే ఎందుకు తట్టుకోవాలా, వై. దేవుని దగ్గర విశ్వాసులు తట్టుకొని దేవునిలో నిలకడగా ఉండాలా. ఒకవేళ నీవు మాటిమాటికి పడిపోతున్నా అయినా నువ్వు దేవుళ్ళలోనే ఉండాలి. అవతల నేను తిట్టొచ్చు, నువ్వు దేవుళ్ళలో ఉండి బైబిల్ చదువుతూ గుడికి వెళ్తూ ఇలాంటి పనులు చేస్తున్నావు ఏంది అని. కానీ నువ్వు నిలకడగా ఉండాలనుకుంటున్నావు కానీ పడిపోతున్నావు. నీకు రోగం పోవట్లే, అప్పులు పోవట్లే, చాలా నీతిగా ఉంటావు, పరిశుద్ధంగా ఉంటున్నావు, అన్నీ ఉన్నావు, పెళ్ళవట్లే. కొన్ని ఎంత మంచిగా ఉంటున్నా కొన్ని దుర్ఘటనలు జరిగాయి, కొన్ని నష్టపోయావు, కొన్ని కష్టాలు వచ్చేసాయి. అప్పుడప్పుడు దేవుడిని విడిచిపెట్టాలనిపించేస్తుంది. ఎంత ప్రార్థనలు చేస్తున్నా, ఇన్ని చేస్తున్నా నా జీవితంలో ఇంకా నేను అనుకున్నవన్నీ నెరవేరట్లేదు. ఎందుకు నేను గుడికి వెళ్ళాలా, ఎందుకు ప్రార్థించాలా, ఎందుకు బైబిల్ చదవాలా, విడిచిపెట్టేస్తా. బట్ టుడే మై సర్మన్ ఈజ్ అయినప్పటికీ తట్టుకొని నువ్వు సహించి ముందుకు వెళ్ళిపోవాలి. అందరూ చెప్పండి, సహించి ముందుకు వెళ్ళుట. అందరూ చెప్పండి, విశ్వాసములో ఓర్పు కలిగి సహించి ముందుకు వెళ్ళుట. అది ఎందుకు వెళ్ళాలనేటువంటిది టుడే ఐ వాంట్ టు టాక్ అండ్ tell you about this particular aspect. Let's read from Romans chapter 5 from verse 3 to 5. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ఇక్కడ చూస్తే అసలు శ్రమ అంటే ఏంటి? బైబిల్ gives the definition of every word. Sickness, pain, disease, demon, God. దేనికైనా అర్థం కావాలంటే యూనిట్ గో టు ద ఆథర్. మనుషులు రాస్తూ ఉంటారు ఏయో పద్యాలు, కవిత్వాలు, అవి అవి కరెక్టే. అప్పుడప్పుడు పౌలు కూడా కొట్టేస్తాడు, మీ కవులు ఇలాగన్నారు కదా, మీ వాళ్ళు ఇలాగన్నారు కదా, మంచిదే. కానీ ఏ పదానికైనా దానికి డెఫినిషన్ బైబిల్. గో టు యువర్ బైబిల్ ఫర్ ఎవ్రీ వర్డ్. మనిషి చెప్పింది, చదువు చెప్పింది, ఓకే కొంతవరకు. కానీ నీకు చెప్తున్న చదువును కూడా నువ్వు బైబిల్లో రిఫర్ చేయాలంట, అది ఉందా లేదా అని. లేకపోతే దాన్ని నువ్వు హృదయాన్ని తీసుకోకూడదు. ఈ మైండ్తో పేపర్ మీద రాసేసి పాస్ అయ్యి వదిలేసేయాలి. ఓకే, సో డోంట్ మిస్అండర్స్టాండ్ దట్. అయితే శ్రమ అనే దానికి డెఫినిషన్ బైబిల్ కరెక్ట్గా ఇస్తుంది. వాట్ ఈస్ ఇక్కడ చూస్తే శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి. అంటే ఇది మనకి తెలియదు గనక చెప్తున్నాడు. ఇలా ఎరిగి, యూనిట్ టు అండర్స్టాండ్. పక్కన వాళ్ళు చెప్పండి, శ్రమను ఎరగాల అనండి. మళ్ళీ చెప్పండి, ఇంగ్లీష్లో చెప్పండి, నో యువర్ ప్రాబ్లం అనండి. యూ నీడ్ టు నో యువర్ ప్రాబ్లం. మ్యాన్ డస్ నాట్ నో హిస్ ప్రాబ్లం. దేవుడు చెప్తాడు, యూ నీడ్ టు గో టు గాడ్ టు నో ద ప్రాబ్లం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష ఏం చేస్తుందంట, నిరీక్షణను కలుగజేయను ఎరిగి. అంటే ఫర్ ఎవ్రీ ప్రాబ్లం దెర్ ఈజ్ హోప్. సో గాడ్ ఈజ్ టెల్లింగ్, నీకేదైనా ఒక శ్రమ ఉందా, ఆ శ్రమ ఒకవేళ ఆ శ్రమకి, ప్రతి శ్రమకి ఏముంటుందంట, నిరీక్షణ. అందరూ నిరీక్షణ అనండి. సో నిరీక్షణ అనేటువంటి పదం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? శ్రమలోంచి వస్తుంది. సో ఇఫ్ యు ఆర్ ఇన్ గాడ్ యూ క్యాన్ బి ద బెస్ట్ కంఫర్టర్. ఎందుకంటే నీ యొక్క పదము, నీ యొక్క మాట అన్నీ కూడా ఎవ్రీథింగ్ షుడ్ బి డిఫైన్డ్ బై ద బైబిల్. బైబిల్లో మాటని బైబిలే అర్థం చెప్పాలి. Let Bible interpret Bible. Okay, don't take Bible and interpret on your own. శ్రమ ఓర్పు, ఓర్పు పరీక్ష నిరీక్షణ కలిగజేస్తుంది. సో ఫర్ ఎవ్రీ ప్రాబ్లం దెర్ ఈజ్ హోప్. అందరూ చెప్పండి, ప్రతి శ్రమకు నిరీక్షణ ఉంది. అంటే ఏంటి? దెర్ ఈజ్ ఎ సొల్యూషన్ టు ఎవ్రీ ప్రాబ్లం. దెర్ ఈజ్ ఎ సొల్యూషన్ టు ఎవ్రీ ప్రాబ్లం. ఇన్ ఎవ్రీ సిచ్యుయేషన్ యూ నీడ్ టు గో టు గాడ్. ఎవ్రీథింగ్ దట్ ఈస్ కాసింగ్ ట్రబుల్. చూద్దాం, ఇప్పుడు 4 కొద్దాం. శ్రమల యందును అతిశయపడదుము. వావ్, దట్స్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫర్. అంటే సాధారణంగా కారు కొంటే అతిశయపడతాం, నాకు కారు ఉందని, ఇల్లు ఉందని, ఉద్యోగం ఉందని, పిల్లలు ఉన్నారని అతిశయపడతాం. బట్ వాట్ బైబిల్ ఈజ్ టెల్లింగ్ ఈజ్ శ్రమల యందు కూడా ఏం చేయాలంట, అతిశయపడాలంట. అందుకనే ఒకళ్ళు అసలు యాక్చువల్గా ఫర్ ఎవ్రీ మ్యాన్ టు లివ్ యూ నీడ్ ఫెయిత్ టు లివ్. అందులో విశ్వాసం అనండి. బైబిల్లో కూడా ఉంది, నీతిమంతుడు ఎలా జీవిస్తాడంట, విశ్వాసమూలంగా. చూడండి, విశ్వాసం లేకుండా లోకరీత్యా జనరల్గా భూమి పుట్టిన మొదలుకొని ప్రతి మనిషిని అడిగితే శ్రమకి ఎవరిష్టం ఉండదు. నా యొక్క గమ్యం వద్దకి దేవుడిచ్చే వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడు ఆ శ్రమను వాడుకుంటాడు. ఓకే, అందుకే ఏమంటున్నాడు ఇక్కడ, శ్రమల యందును అతిశయించదు.
You see that now. Any problem, there is a hope. And that problem, ఆ శ్రమ ద్వారా ఆశ్చర్యపడుతున్నాం. ఈరోజు ఎవరైతే వాక్యం వింటున్నారో మీ శ్రమలన్నీ అతిశయ కారణములుగా మారునుగాక. Man, I'm telling you. Nobody likes problems. ఎవరికి శ్రమలు అంటే ఇష్టం ఉండవు. ఈ శ్రమలు అతిశయ కారణములుగా మారతాయి. సో లెట్ దెమ్ హ్యావ్ హోప్. అందరూ చెప్పండి, శ్రమల యొక్క బైబిల్ డెఫినిషన్ వేరు అనండి. శ్రమలు అనే దాని గురించి బైబిల్ చెప్పే అర్థము వేరు. బైబిల్ గివ్స్ యు డిఫరెంట్ పర్స్పెక్టివ్. చూడండి, అవతల చచ్చిపోయాడా, కప్పెట్టాలంట, బైబిల్ ఏమంటది, లేపు అంటది. యు సీ దట్ ఇట్స్ డిఫరెంట్ లాంగ్వేజ్. అది తగ్గదా అంటాడా, లేని వాటిని ఉన్నవాటిగా పిలుస్తాడు. కానీ విశ్వాసం అనుకో, నీకు వాగ్దానం దేవుడు ఏదైనా చెప్పాడు అనుకో, లేకపోతే బైబిల్లో ఏదైనా తీసుకొని, సాధారణంగా చాలా మందిలో ఎందుకు నెరవేరంటే వాగ్దానం తీసుకున్నా కానీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటారు, కంపేర్ చేసుకుంటారు. కానీ దేవుడు అంటాడు, గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్. దేవుడు సమస్తమును శూన్యములోంచి పట్టుకొచ్చాడు, ఏమీ లేదు. దేర్ వాజ్ నథింగ్. సో నీకు ఏదైనా వాగ్దానము నెరవేరాలి అంటే ఇన్వెస్ట్మెంట్ ఏంటో తెలుసా? నథింగ్. ఇఫ్ యూ నీడ్ సంథింగ్ టు కమ్ టు పాస్, పక్కన చెప్పు, నీకు ఏదైనా కావాల్సి వస్తే నీకేం అవసరం లేదని చెప్పండి. ఇఫ్ యు ఆర్ ఇన్ గాడ్ అండ్ యూ నీడ్ సంథింగ్, యూ నీడ్ నథింగ్. చాలా మంది ఎందుకు ప్లస్ అవ్వట్లేదంటే ఏదో కావాలి, ఏదో ఒకటి కావాలి, పక్కన చెప్పు, నీకేం అవసరం లేదని చెప్పండి. బ్యాక్గ్రౌండ్ అసలు అవసరం లేదని చెప్పండి. ఇతరుల సాయం అసలు అవసరం లేదని చెప్పండి. God created everything out of nothing. Man, you see that, out of nothing. అందరు చెప్పండి, నాకేమీ లేకపోయినా దేవుడు నాతో ఉంటే సమస్తము బయటికి దిగలను. Yeah, when God comes to you, he says, ఏముంది నీకు, ఏం అవసరం లే, come. You have nothing, I will bring everything out of nothing. అందరూ చెప్పండి, నా దేవుడు శూన్యములోంచి సమస్తమును తీసుకొస్తాడు. Man, all you need is faith. Just believe God. అందుకనే శ్రమల గురించి ఏమంటున్నాడంటే, శ్రమల యందును ఆశ్చర్యపడదు. మెయిన్ కానీ బాధ వేస్తుంది స్టార్టింగ్లో. ఏంటి? భయం వేస్తుంది, వేదన వస్తుంది, గజ వణికిపోయే పరిస్థితి వస్తుంది. కానీ దేవుడు అందులోంచి కూడా నీకు నిరీక్షణ తీసుకొచ్చి నీ వాగ్దానము నెరవేర్చి ఆశ్చర్యపడేటట్టు చేస్తాడంట. యు సీ దాట్. ఇప్పుడు దాకా నువ్వు వర్రీ అవుతున్నావు, ఇది అని పక్కన వాళ్ళు చెప్పండి, కొంచెం టైం ఇయ్యి, ఆశ్చర్య కారణంగా మారుతుంది అన్నాడు. గివ్ గాడ్ సమ్ టైం. ఓర్పు. నాకు ఉద్యోగం లేట్ అయింది, దేవుడు ఆశీర్వదించాడు. నాకు ఈ రోగం స్వస్థపడడం ఆలస్యమైంది, కానీ దేవుడు ఆశీర్వదించాడు. నాకు ఇది లేట్గా జరిగింది, ఇది అవ్వలేదు, ఇక అన్ని కష్టాలే, నాకు అన్ని ఫెయిల్, లాస్ అన్నీ పోయి ఉన్నావు. అయినా నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నావా? అది అతిశయ కారణముగా మారుతుంది. ఒకవేళ నీ శ్రమ గొప్పదా, గొప్ప అతిశయ కారణముగా మారుతుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎ గ్రేట్ ప్రాబ్లమ్, మెయిన్ యూ విల్ గ్రేట్లీ బోస్ట్ అబౌట్ దట్ ప్రాబ్లమ్. ఆల్రైట్, లెట్స్ రీడ్ 5 చదువుదాం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ద హోప్ ఆఫ్ ద వర్డ్. చూడండి, సాధారణంగా లోకములో నిరీక్షణ అనే మాటకి అర్థం లేదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా బైబిల్లో? నీవు విశ్వాసి అయితే నీ శ్రమ ద్వారా వచ్చే నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. అందుకే నీ శ్రమలో దేవుని అవమానపరచకుండా, విశ్వాసంలో వెనక్కి వెళ్ళిపోకుండా, నీ ఆలస్యం ఏదో అయిపోతుంది అనుకోకుండా, నీవు గనక ఇంకా నీ విశ్వాసాన్ని కాపాడుకుని నిలకడగా ఉంటే, ఒకసారి చూసారా జకర్యా, ఇంకా అవదనుకున్నారు కానీ అతను దేవుడికి దూపం వేయడం మానలే. ఏం వేస్తాను ఈ ధూపం, పొద్దున్నే లేసి ఎందుకు మానేసి అని మానేలే, ఆ ధూపం వేస్తూనే ఉన్నాడు. అలా ఆవిడ కూడా ఎందుకు ఇంకా ఏమి ఇచ్చాడు దేవుడు, నా కడుపు పంటది ఆపే అనలే, ధూపం వేస్తానే ఉన్నాడు. పిల్లల గురించి అప్పుడు దూత వచ్చి ఏమంటది, నీ కడుపున యోహాను పుడతాడు. బైబిల్లో ఏమన్నా తెలుసా? తల్లి గర్భమందు అటువంటి గొప్పోడు పుట్టలేదంట. అనేక మంది ప్రవక్తలు పుట్టారు. ఎందుకో తెలుసా? ఈ ప్రవక్త యేసయ్యకి ఫిజికల్గా మార్గమును సిద్ధపరిచాడు. He didn't prophesy, he physically prepared a way. Every prophet prophesied. ప్రతి ప్రవక్త ఆయన రాకముందు ప్రవచించాడు. కానీ ఈ ప్రవక్త శరీర రీతిగా అక్కడ ఉండి మార్గాన్ని సిద్ధపరిచాడు. తల్లి గర్భముందు గొప్ప ప్రవక్త అనండి, అతి గొప్ప సమస్య. అయినా నువ్వు దేవునిలో ఉన్నావా, నీ నిరీక్షణ ఎప్పుడు నిన్ను సిగ్గుపరచదు. ఐఎమ్ టెల్లింగ్, హోప్ ఫర్ బిలీవర్ విల్ నెవర్ ఎవర్ కాజ్ యూ షేమ్. Somebody is getting everything into their control today. Yeah, because శ్రమల్లోంచి ఏమొస్తుంది? అతిశయ కారణం. ఓకే, శ్రమల నుంచి వచ్చే నిరీక్షణ సిగ్గుపరుస్తుందా? నో షేమ్. అనుకుంటావు, ప్రభు ఈ రోగంలో నాకు ఇలాగైపోతే, ఈ అప్పుల్లో ఇలాగైపోతే నేనేం చెప్పుకోవాలి, ఎంత గొప్ప దేవుడు నేను చెప్పుకోవాలి. అయినా నిరీక్షణలో కలిగి ఉండు. అందరూ అనుకుంటున్నారు మా జకర్యాని పొద్దున్నే 4 గంటలకు వచ్చేసి మొదటి నుంచి ఉంటాడు, ఎవరెవరిని అనుకోనే దూపం వేస్తున్నాడు. ఏదో ఒక నిరీక్షణ. ఈ రోజుకు మీకు వచ్చిన నిరీక్షణ మీ శ్రమలను సిగ్గుపరచదు. You see that? No, it will for a glory.
మీ శ్రమలన్నీ గొప్ప అతిశయ కారణములుగా మారును గాక. ఓకే, యా, లెట్స్ డూ సమ్ స్టఫ్ బికాస్ గాడ్ విల్ డూ ఇట్. ఆల్రైట్, లెట్స్ గో అండ్ రీడ్ సమ్ మోర్ స్టఫ్. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 17. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుడి వారసులము. శ్రమ ఎందుకు వస్తుంది? ఓకే, ఇక్కడ చూస్తే క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు. అందరూ మహిమ అనండి. యా, యునో గాడ్ వాంట్స్ టు గివ్ అస్ గ్లోరీ. ఎంతమంది గ్లోరీ కావాలా? మంచి బట్టలు వేసుకున్నావా, మంచి ఇల్లు కట్టుకున్నావా, దట్స్ ఎ గ్లోరీ. ఎవ్రీథింగ్ గుడ్ థింగ్ ఈజ్ గ్లోరీ. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? మహిమ పొందుటకు ఏం కనెక్షన్ పెడుతున్నాడు? శ్రమ. ఓకే, సో గ్లోరీ అండ్ సఫరింగ్. అందరూ గ్లోరీ అండ్ సఫరింగ్ అనండి. సఫరింగ్ లేకుండా గ్లోరీ లేదు అనండి. గ్లోరీ హ్యాస్ టు కమ్ త్రూ సఫరింగ్. అందరూ మీ శ్రమలు చూసుకోండి. నా శ్రమలారా గ్లోరీ టు యూ అనండి. మళ్ళీ తెలుగులో అనండి, నా శ్రమలో మహిమ అనండి. యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ డెస్టిన్డ్ టు గ్లోరీ. You see that? సఫరింగ్ లోంచి ఏమొస్తుంది? సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ టు ద వ్యూవర్స్ టుడే. చాలా మంది చర్చకు వస్తారు, ఒక వారం 2 వారాలు వచ్చి ఏం జరగలేదని మనంతా ఉంటారు. దే పీపుల్ డోంట్ నో. డోంట్ డూ లైక్ దాట్. ఐ టెల్ యూ, దే డోంట్ నో. స్టే, కొంచెం తెలుసుకో ఈ దేవుడిని, రుచి చూసుకో, టేస్ట్ అండ్ సీ ద గాడ్. ఓకే, జకరియా జీవితకాలం ఏం జరగలే. మేబీ 20 years మొదలు పెట్టాడేమో. టిల్ 90-70 years he saw nothing in his life. తల్లి గర్భమందు పుట్టిన ప్రవక్తలో అటువంటి ప్రవక్త పుట్టలేదు. అయినప్పటికీ యాజకత్వం మానలే. అక్కడ దేవుడు అతను కనపరిచాడు. యాజకత్వము మానలేదు. He didn't stop his hope in God. He didn't stop worship. దేవుని ఆరాధించడం మానలే. 18. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాము. అంటే నీ శ్రమకు 10 మార్కులు వేస్తే నీకు కలగబోయే మహిమకు 1000 మార్కులు అయిపోతున్నావు నువ్వు. యు సీ దట్ నౌ? దట్స్ వాట్ ద బైబిల్ డెఫినిషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్. వెదర్ ఇట్ ఈస్ సిక్నెస్, పెయిన్, డిసీజ్, టార్మెంట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎనీ సఫరింగ్, వెదర్ యు ఆర్ సఫరింగ్ బికాస్ ఆఫ్ యువర్ మిస్టేక్స్ ఆర్ యు ఆర్ సఫరింగ్ బికాస్ ఆఫ్ ద గుడ్ థింగ్స్ యూ హ్యావ్ డన్. నువ్వు చేసే మంచి పనులు బట్టి నువ్వు ఇబ్బంది పడవచ్చు, నువ్వు చేసే పాపం బట్టి, కానీ ఆయన బిడ్డవే. అందుకని అంటాడు, సమస్తము దేవుని నమ్ము వారికి సమస్తము సమకూడి దేని కొరకు జరుగుతున్నాయంట? ఫర్ గ్లోరీ. సమ్టైమ్స్ యూ డోంట్ అండర్స్టాండ్. నువ్వు అనుకోవచ్చు, నేను మంచి చేసి అనుభవిస్తున్నా, వీడు చెడు చేసి అనుభవిస్తున్నాడు, రెండాటి నుంచి దేవుడు ఎలా తెస్తాడు మహిమ? దిస్ ఎ పార్షియల్ గాడ్. ఐఎమ్ సఫరింగ్ ఫర్ మై గుడ్ వర్క్స్ అండ్ హీ సఫరింగ్ ఫర్ ద బ్యాడ్ వర్క్స్. ఇద్దరిలోంచి ఎందుకు మహిమ వస్తుంది? అందరూ చెప్పండి, యెహోవా కనికరం గల దేవుడు. గాడ్ ఈజ్ మెర్సిఫుల్. ఆయన కుర్చీ పేరే కనికరము. ఏంటంటే ఆయన కుర్చీ పేరు, ఇంత మందసం అన్నీ చేసి ఆ మందసాల మీద పట్టే సింహాసనం పేరేంటో తెలుసా? కృపా సింహాసనం. If you want to be established in your life, you need to be merciful. Take that scripture, I think in Isaiah. యెషయా 16:5. Isaiah 16:5. కృప వలన సింహాసనము స్థాపింపబడు. కృప వలన ఏం స్థాపింపబడుతుందంట? సింహాసనం. అందుకే నీకు తెలియదు వాడు చెడ్డోడైనా దేవుడు ఎందుకు బ్లెస్ చేస్తున్నాడు. సమ్టైమ్స్ ఇఫ్ సంబడి ఈజ్ నాట్ గుడ్ అండ్ గాడ్ ఈజ్ స్టిల్ బ్లెస్సింగ్, చెక్ అవుట్ his mercy levels. Mercy blesses mercy. Mercy establishes mercy. You see that now? అంటే నీవు దేవుడు కృపగలవాడు, వీడిని కూడా వీడి సమలోంచి మహిమ తీసుకొచ్చి వాడి యొక్క బుద్ధిని మారుస్తున్నాడు. ఈయన ఎంత మంచి దేవుడు అని నువ్వు తెలుసుకోవాలి. ద రీజన్ వై దావీదు సింహాసనము స్థిరపడ్డానికి గల కారణం ఎంతమందికి అర్థమైంది? ఏంటంట? కృప. కృప వలన సింహాసనము స్థాపింపబడినాడు. అందుకనే దేవుడు కుర్చీని ఎవరు కదల్చలేరు. దొంగతనం చేయడానికి, హత్యడానికి, నాశనంగా వస్తాడు. వాడి కుర్చీ ఎప్పుడు ఉండదు, నిలవదు. ఓకే, దేవుడు కనికరం గలవాడు దేవుడు కాబట్టి ఆయన సింహాసనం ఇప్పుడు నిలకడగా ఉంటుందండి. కమ్ ఆన్, లెట్స్ గో బ్యాక్ అండ్ సీ సమ్ థింగ్స్. రోమీలు 8:18. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎనదగినవి కావని ఎంచున్నాం. అంటే ఇప్పుడు నీకుండేటి శ్రమ రాబో మహిమ ముందు అసలు పోల్చుకోదగ్గది కాదంట. అంటే ఈ చిన్న శ్రమలోంచి దేవుడు చాలా గొప్ప మహిమ తీయబోతున్నాడు. మేన్, యు సీ దట్? అంటే ఎంతసేపు పడాలా? శ్రమను చూసి కాసేపు డాన్స్ చేసుకోవాలంటున్నావు. వా, సీ దట్? బైబిల్ ఈజ్ షోయింగ్ యువర్ ప్రాబ్లమ్. నీ శ్రమను బైబిల్ ఎలా చూపిస్తుందో చూడండి. దట్స్ ద రీజన్ వై యు నీడ్ టు గో టు ద బైబిల్ అండ్ సీ వాట్ యువర్ ప్రాబ్లమ్ ఈస్. ఆల్రైట్, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్క్రిప్చర్. యాకోబు 1వ అధ్యాయము 12వ వచనం. జేమ్స్ 1:12. శోధన సహించువాడు ధన్యుడు,
అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. శోధన సహించువాడు ధన్యుడంట. నీకు ఒక టైటిల్ ఇస్తుంది నీ శ్రమలో. యువర్ ప్రాబ్లం విల్ గివ్ యూ ఎ టైటిల్. ఎంతమందికి ధన్యుడు ధన్యుడు అనిపించుకోవాలని ఉంది? పక్కన చెప్పు, సహించు అనండి. ఇసుకోక, bear it. Ask God, God give me power to bear. అందుకే అంటాడు, ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉంటే దేవుని అడగాలంటే. ఏంటి శ్రమ అని అడగకూడదండి. ప్రభువా కొంచెం జ్ఞానమి, వావ్ ఈ శ్రమలోంచి గొప్ప మహిమ వస్తుందా, ఓకే ఇందులో నేను ఒప్పు కలిగి నిరీక్షణ కలిగి ఉండాలా, ఓకే ఇదంతా అందుకోసమే వచ్చిందా, ఒకవేళ నీ పితరుల నుంచి వచ్చే శాపమై ఉండొచ్చు, ఇట్ కుడ్ బి అ కర్స్. యా, God will change the curse into a blessing. అందరూ చెప్పండి, దేవుడు నా పితరుల శాపాలను కూడా నా పిల్లల తరముల ఆశీర్వాదములుగా మారుస్తాడు. యా, ఈ రోజు నుంచి యువర్ జనరేషనల్ కర్సెస్ విల్ టర్న్ ఇంటూ జనరేషనల్ బ్లెస్సింగ్స్. యు సీ దట్ నౌ. దిస్ ఇస్ వాట్ ద బైబిల్ టెల్స్ ద డెఫినేషన్. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసి ఏమిస్తాడంట? జీవ కిరీటము. జీవ కిరీటము అనండి. జీవ కిరీటము నాకు ఇవ్వబడుతుందని బైబిల్లో ఒక వ్యక్తి అంటాడు, గ్యారంటీకి అంటాడు. ఎవరో తెలుసా? ఎంతమంది తెలుసు పౌలు గురించి అని? అందరూ మాట్లాడుకోండి. నా ప్రాణమా శ్రమను సహించలేని నా ప్రాణమా, శ్రమను చూసి ఇసుక్కోను నా ప్రాణమా, శ్రమను చూసి బాధపడు నా ప్రాణమా. మీకు తెలుసా, గొప్ప విశ్వాసులు వారి శ్రమలతో వాళ్ళు మాట్లాడుకుంటారంట. నీకు నువ్వే ఎంకరేజ్ చేసుకోవాలా. డేవిడ్ డిడ్ దట్. ఓకే, సో డోంట్ ఎక్స్పెక్ట్ పీపుల్ టు ఎంకరేజ్ యూ, బట్ ఎంకరేజ్ యువర్ సెల్ఫ్. అందరూ చెప్పండి, నా బాధపడుతున్న ప్రాణమా, నా ఆలస్యమును చూసి, నాకు జరుగుతున్న కష్టాలు చూసి తొక్కుపడుతున్న నా ప్రాణమా సహించు, ధన్యుడు అవుతావు అన్నాడు, ధన్యురాలు అవుతావు. యా, సహించు. అందరూ చెప్పండి, నా ప్రాణమా నిలిచియుండు. మళ్ళీ చెప్పండి, నా ప్రాణమా నీ శ్రమలో నీ కష్టాల్లో సహించి నిలిచి ఇంకా దేవుని ప్రేమిస్తే జీవ కిరీటం ఇస్తాడు. ఆగండి, జీవ కిరీటం ఎవరికో తెలుసా? జీవ కిరీటం వల్ల ఈ భూమి మీద లాభాలు ఉంటాయా ఉండవా? పౌలు ఏమంటున్నాడు? నాకు జీవ కిరీటము ఇస్తున్నారు అని. పౌలుకి జీవ కిరీటము ఇస్తున్నానని ఎలా తెలుస్తుందో తెలుసా? ఎందుకంటే అనేక శ్రమల్లో పౌలు చనిపోవాల్సినాడు. ఒకసారి రాళ్ళతో కొట్టి పౌలుని చంపేస్తే ఏమవుతాడు? కప్పెట్టేస్తారా? లేచిపోతాడా? లేచిపోతాడు. ఒకసారి ఒక విషసర్పం వచ్చి పౌలు చేయిని కాటేస్తుంది. సాధారణంగా ఆ పాము కాటేస్తే కనుక రంగు మారిపోయి వెంటనే చచ్చిపోతారు. 2 నిమిషాల్లో చచ్చిపోవాల్సింది. కానీ పౌలు దాన్ని దులిపేసుకొని మళ్ళీ చేయి కాచుకుంటాడంట. దీవిలో ఉండే వాళ్ళందరూ చూశారంట పౌలు పోతాడేమో. ఫస్ట్ కాటేసినప్పుడు అనుకున్నారంట పాపము చేసి సముద్రం యొక్క ఉపద్రవాన్ని తప్పించుకున్నాడేమో, కానీ సృష్టి చంపేసింది, చేసుకున్నంత అనుకున్నారు. కానీ 2 నిమిషాలు ఏం అవ్వలేదు. పౌలు హాయిగా చెల్లి కాసుకొని అబ్బాయా ఆకలేస్తుంది ఏమన్నా అడుగుతున్నాడంట. వాళ్ళు చూసి ఏమన్నారంట? డప్పులు కట్టుకొని పౌలు చుట్టూ డ్యాన్స్ చేస్తాడు. ఎందుకు? పౌలు దేవుడు అయిపోయాడని. అంటే పౌలుకి అర్థం కావట్లేదు, ఎందుకు చావటం లేదు. శ్రమంలో దేవుడు నమ్ముకున్నావు కదా, రాబో జీవ కిరీటం ఇప్పుడే పనిచేస్తుంది. వెన్ యూ బిలీవ్ ఇన్ జీసస్ ద జర్నీ టు హెవెన్ బిగిన్స్ టుడే. శ్రమల్లో ఆ జీవ కిరీటం యొక్క మహిమ కనపడుతుంది. యూ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ హెవెన్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ ప్రాబ్లమ్స్. నేను వెళ్ళబోయే పరలోకములో మహిమ ఈ భూమి మీద నా శ్రమల్లో చూస్తాను. యూ విల్ సీ ఇన్ యువర్ ప్రాబ్లమ్స్. ఇన్ ద జర్నీ టు హెవెన్ యూ విల్ సీ గ్లోరీ ఇన్ యువర్ ప్రాబ్లమ్స్. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో తండ్రి, ఈరోజు సంఘమంతా ఎవరైతే వాక్యములో పాల్గొన్నారో వారందరూ ఏకీవించి ప్రార్థిస్తున్నారో నాయన, నజరేయుడా, ఇదిగో నీ వాక్యము శ్రమను ఎలా చూపిస్తుంది. శ్రమ అంటే ఏదో అనుకున్నాము కానీ ఇప్పుడు మేము ఆనందపడుతున్నామయ్యా. ఈ వాక్యము ద్వారా నిలకడగా ఉండే కృప వారికి దయచేయండి. అవును, రానున్న రోజుల్లో, నెలల్లో, గంటల్లో గొప్పగా వారిని వాడుకోబోతున్నావు. వారి మీద నీ మహిమను నింపబోతున్నావు, ఓర్పునివ్వబోతున్నావు. అన్ని రంగాల్లో ఏ కొదువ లేకుండా ఉండడం కోసమే ఈ శ్రమ పెట్టావు, కానీ వారి నాశనం కొరకు కాదు. ఏ శ్రమ వాళ్ళని నశింపజేయడం కోసం కాదు, నీ అందం కోసం కాదు, నీ మరణం కోసం కాదు, నిన్ను శిక్షించి నిన్ను పూర్తిగా నాశనం చేయడం కోసం అస్సలే కాదు. నో, దిస్ ప్రాబ్లమ్ ఈస్ నాట్ ఫర్ యువర్ డిస్ట్రాక్షన్, టు బిల్డ్ యు అప్, టు టేక్ యూ టు ద నెక్స్ట్ లెవెల్. నిన్ను కొత్త స్థాయికి తీసుకెళ్ళడానికే దేవుడు ఈ శ్రమను పంపించాడు. ఈ ఆలస్యం అందుకే జరుగుతుంది. నజరేయుడైన యేసయ్యా, ఈరోజు విన్న వాక్యం వారు మర్చిపోకుండా నిలకడగా ఉండి ప్రతి ఒక్కళ్ళు వారి సమస్యల్లోంచి గొప్ప సాక్ష్యములు బయట తీసే కృప దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.